ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. నేను మీ రుద్రోజు నాగరాజు. నేటి పంచాంగ విశేషాలు గ్రహస్థితులను గమనిస్తే తేదీ 5/4/2026 ఆదివారము. దీనిని శాస్త్రంలో భానువారం అంటారు. కర్మసాక్షి ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఇక తిథి నక్షత్రాల ఖచ్చితమైన సమయాలను గమనించండి. తిథి విషయానికొస్తే విఘ్న నివారణకు ప్రతీక అయిన బహుళ చవితి తిథి ఈ రోజు రాత్రి 9:15 వరకు ఇదే తిథి ఉంటుంది. తదుపరి పంచమి ప్రవేశిస్తుంది. చవితి నాడు సంకట చతుర్దశి వ్రతము లేదా వినాయక ఆరాధన చేయడం వల్ల ఆటంకాలన్నీ తొలగిపోతాయి. నక్షత్రం దేవగురు బృహస్పతి పాలిత విశాఖ నక్షత్రం. ఈ రోజు సాయంత్రం 5:25 వరకు ఇదే నక్షత్రం ఉంటుంది. తదుపరి శనిగ్రహ పాలిత అనురాధ నక్షత్రం ప్రవేశిస్తుంది. విశాఖ నక్షత్రం అంటేనే లక్ష్య సాధన. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి మధ్యాహ్నం వరకు అనుకూలమైన సమయం. ఏదైనా పనులు ఉంటే ఈ రోజు అమృత గడియలు మధ్యాహ్నం 12:30 నుండి 2 గంటల వరకు ఉంటాయి. వాటిని ఉపయోగించుకోండి. కానీ పగలు మరియు సాయంత్రం వేళ ఈ నెగిటివ్ సమయాలలో ప్రయాణాలు లావాదేవీలు చేయకండి. దుర్ముహూర్తము సాయంత్రం 4:28 నుండి 5:15 వరకు. ఇక వర్జము సాయంత్రం 3:15 నుండి 5:20 వరకు ఉంటుంది. 3 అనలేదా? సారీ. వర్జము సాయంత్రం 3:45 నుండి 5:20 వరకు ఉంటుంది. ఇక అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన వారు మేషరాశి జాతకులు. ఈ రోజు మీకు ఘాతవారం. ఆదివారం సూర్యుడు ఉగ్రతత్వం మరియు విశాఖ నక్షత్రాధిపతి గురువు. ఈ ప్రభావం వల్ల మేషరాశి వారికి ఈ రోజు రక్తపోటు పెరగడము, తీవ్రమైన తలనొప్పి లేదా కంటి నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆఫీసులలో పై అధికారులతో లేదా ఇంట్లో తండ్రి గారితో మాట పట్టింపులు రావచ్చు. ఆవేశంతో నోరు జారకండి. దోష నివారణకి ఈ రోజు ఆదిత్య హృదయం పఠించండి లేదా సూర్యుడికి రాగి చెంబుతో నీళ్లు సమర్పించండి. ఇవి నేటి పంచాంగ విశేషాలు. శుభం భూయాత్.